పెద్దవాళ్ళు మన ఇల్లే మన స్వర్గం అని అంటారు. ఎందుకో తెలుసా? రండి చూపిస్తా. అలా వర్షం పడిపోయిన టైంలో వెదర్ కూల్‌గా ఉన్న కండిషన్‌లో ఫ్రిడ్జ్‌లో నుంచి ఒక పాల ప్యాకెట్ తీసి పాలు కాంచుకుంటా మన గ్లాస్‌లో మనమే కాఫీ పౌడర్ ఏసుకొని, మనమే చక్కెరేసుకొని, ఇట్లా పటకారతో గిన్నె పట్టుకొని పాలు కింద పడుకోకుండా పోసుకునే టైంలోనే గబ్బునా కొడుకు పాలన్నీ కింద పోసినాడు వీనికి పాలు పోసేకి రాదా అని కాఫీ చేసేకి వత్తాదంట అని తిట్టించుకొని, పాపంలే పిల్లోడు కాఫీ తాగుదామని వచ్చినాడు. కొన్ని పాలు మొగానికి కొట్టుర్రి అంటే కొన్ని పాలు గ్లాస్‌లో పోసుకొని, అయినా కాఫీ ఒకటి ఏమంటదిలే అని పండు కిందకి ఏమన్నా కావాలి కదా అని మిక్చర్ కొద్దిగా కప్పులో గుమరించుకొని సప్పుడు కాకుండా మన గ్లాసు తర్వాత మన మిక్చర్ గిన్నె ఎత్తుకొని టెర్రస్ పైన పోయి ఎట్లా వర్షం పడిపోయిన లొకేషన్ చూసుకుంటా ఆహా ఓహో అనుకుంటా టేబుల్ పైన కాఫీ గిన్నె పెట్టి తర్వాత కాలు మీద కాలేసుకొని చీరలో కూర్చొని తాగుతుంటే ఉంటదిరా ఫీలింగ్. యాల్ది స్వర్గం యాన్నో కాదురా విశ్వదాభిరామ ఈడనే ఉంది కదరా మామ అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఈ కాఫీ గ్లాస్ కాకుండా వేరే గ్లాస్ ఉంచుకున్నారు కదా, నాకు తెలుసు మా అమ్మ కూడా జాయిన్ అవుతాది పొరక్కట్టతో. ఉంటా బాయ్.